ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. అయితే కాలేజీల సంఖ్య మాత్రం తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి స్వల్పంగా పెరిగి 1,83,000 సీట్లకు ఏఐసిటిఈ అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 232 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ ఏడాది అడ్మిషన్ జరగబోతున్నాయి. కొత్తగా అనుమతి కోసం ఈ నెలాఖరు వరకు అవకాశం ఇచ్చింది. కాబట్టి మరికొన్ని అదనంగా సీట్లు కొన్ని కాలేజీలు ఈసారి కౌన్సిలింగ్ ప్రక్రియలో చేరేదానికి అవకాశం ఉంది. ఈ నెల 20వ తారీఖు నాటికి ఈఏపీ సెట్ రిజల్ట్స్ వస్తే జూలై ఫస్ట్ వీక్లో లేదా సెకండ్ వీక్లో కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో జూన్ నెలాఖరు వరకు కొత్తగా అనేక కోర్సులకి సీట్ల సంఖ్య పెంపుదలకి కొత్త కాలేజీలకి అనుమతి ఇచ్చే అవకాశం ఉండడంతో ఇప్పుడు 1,83,000 సీట్లకు అనుమతి ఇచ్చిన ఏఐసిటిఈ మరికొన్ని సీట్లకు కూడా అనుమతి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 6,130 సీట్లకు ఏఐసిటిఈ అనుమతి ఇచ్చింది. దాంతోపాటుగా 215 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,76,000కు పైగా సీట్లకు పర్మిషన్ వచ్చింది. ఇక వీటితో పాటు రాష్ట్రంలో 15 ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. ఇప్పటికే అనుమతి ఇచ్చినటువంటి యూనివర్సిటీలతో పాటుగా ఇటీవల కొత్తగా శ్రీ సిటీ పరిధిలో ప్రైవేట్ యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాంతోపాటుగా విష్ణు, చలపతి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ ఏడాది ప్రైవేట్ యూనివర్సిటీలుగా మారే దిశలో ఉన్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ యూనివర్సిటీల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పెరిగేటువంటి సీట్లలో ఎన్ని భర్తీ అవుతాయి అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. గత ఏడాది కన్వీనర్ కోటాలో 1,26,000 సీట్లు భర్తీ చేస్తే మొత్తం 1,70,000 సీట్ల వరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు ఫిల్ అయ్యాయి. ఈ ఏడాది సీట్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఎన్ని ఫిల్ అయ్యాను అనేటువంటిది పెద్ద ప్రశ్నగా అయితే కనిపిస్తోంది.